యేసుని ప్రేమ, యేసుని ప్రేమ. కష్టాల్లో ఉండేవాడిని కొద్దిగానైనా ఆదుకునేవాడికి ఏమున్నట్లు? కనికరము, ప్రేమ ఉన్నట్లు. దేవునికి స్తోత్రం చెల్లిందా. మనం దేవుని దగ్గర కనికరం పొందకపోతే, మనం క్షమించబడకపోతే, మనం ఈ రోజున ఏ స్థితిలో ఉందము? మన పాపాలను బట్టే, మన తప్పులను బట్టే దేవుడు కానీ శిక్ష వేస్తే మనం ఏమైపోదుము? దేవుడు మన మీద ఏం చూపించాడు? మనం ఇంకనూ పాపులమై ఉంటుండగానే ఆయన మన కోసము మరణించాడు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. ఆయన మన మీద కనికరం చూపించడానికి ప్రాణాన్నే అర్పించాడు, రక్తమంతా చిందించాడు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. మనకి కూడా ఉండాలండి దయా దాక్షిణ్యాలు అంటారు కదా. ప్రతి వాని మీద మనం ఏం చేయాలా? దయను చూపించాలి. మనకున్న మంచి స్థితిని బట్టి మనం ఏం చేయాలండి? ఏంటి, మన బట్టలు కానీ ఏదైనా లేని వాళ్ళకి, పేదవాళ్ళకి ఇవ్వటం అనేది మంచిది. సహోదరులుగా కూడా ఎవరైనా బాగోకపోతే వాళ్ళ మీద మనం ఏం చూపించాలి? చాలామంది చెప్తారు, నువ్వు ఇలా చేసినందుకు అలాగైపోతావు. అది మామూలుడు చెప్పే మాట. ఎలాగైపోయినా ఒకరిని మనం ఏం చేయాలండి? మళ్ళీ ఆదరించి, కనికరం చూపించి, ప్రార్థన చేసి సహాయం అనేది చేయగలిగితే అది మంచి హృదయం. దేవునికి స్తోత్రం చెల్లిందా. మనం కనికరించబడ్డాం కాబట్టి మనము కూడా ఇతరులను కనికరించాలి. అండి 6వ ధన్యత 8వ వచనంలో ఉంది, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. దేవునికి స్తోత్రం చెల్లిందా. దేవుణ్ణి చూడాలంటే ఏముండాలటండి? ఏంటి క్వాలిఫికేషను? ఎంబీబీఎస్ చదివితే దేవుడు కనబడతాడా? చదువు లేనివాడు కనబడ్డా? చదువు కోసం కాదు, ఏం కోసం కాదు. ప్రతి ఆదివారం చర్చికి వస్తే కనబడతాడా దేవుడు? బోళ్ళని డబ్బులు 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 ఏది వచ్చినా మనం కానుకలు ఇస్తే కనబడతాడు దేవుడు. అవన్నీ మంచి పనులే కానీ మనం హృదయము శుద్ధిగా లేకపోతే దేవుణ్ణి చూడలేము. హృదయము శుద్ధిగా ఉంటేనే దేవుణ్ణి చూడగలం. హృదయములో కుళ్ళు, కుతంత్రాలు, కుట్రలు, పన్నాగాలు, అసూయలు, ద్వేషాలు, దేవుని వద్దన్న చూసి చెత్తంతా పోగు చేసుకొని హృదయం అంతా చెత్తగా ఉండి పైకి మాత్రం తెల్లని బట్టలు. కొంతమంది చూస్తే ఈడంత భక్తులు లేడు అనుకుంటాం, కానీ వాడు హృదయం చూస్తే పరమ చెత్తగా ఉంటుంది కదా. అందుకని హృదయము అన్నిటికంటే ఘోరమైన మోసకరమైందట. యేసన్న గారిని ఒకడు అన్నాడట, దేవుణ్ణి చూస్తారు, దేవుణ్ణి చూస్తున్నాం అంటారు, దేవుణ్ణి చూపించండి, ఇప్పుడే నేను దేవుడిని నమ్మేసుకుంటాను అన్నాడట. అటు తాగుతా మరి అన్నాడట. యేసన్న గారు చాలా బాగా చెప్తారు అది. తాగుతా అన్నాడట. అయితే దేవుడు లేడు, నువ్వు చూపించట్లేదు అన్నాడట. కొద్దిసేపటికి గుండెకాయ ఉందా అన్నాడట. ఉంది అన్నాడట. వీడు చూపించు అన్నాడట. మరి చూపిస్తే ఆడేమవ్వాలా? ఆడు కోసుకోవాలి, తీయాలి బయటికి. అప్పుడు యేసన్న గారు చూస్తారు. ఆడు ఆ మాటకి బెత్తరపోయి చాలామంది అనుకుంటారు దేవుని బిడ్డలు ఏం చెప్పగలరు అనుకుంటాను. దేవుని బిడ్డలు ఎవరైనా చెప్పగలరు. దేవునికి స్తోత్రం చెల్లిందా. ఎవడన్నా ఒక ప్రశ్న వేస్తే దేవుని బిడ్డలు చెప్పిన ఆన్సర్ కంటే గొప్పది ఇంకేది ఉండదు. ఎందుకంటే మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు. దేవుడు లేడని అంటున్నావు కదా, నీ గుండె చూపించు అంటే గుండె చూపిస్తాడు, సత్తాడు. ఉన్నాడు దేవుడు అనుకుంటా వెళ్ళిపోయేటవాడు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. హృదయము శుద్ధిగా ఉంటే ఎవరైనా దేవుణ్ణి చూడగలరు. ముసలోళ్ళైనా చూడగలరు, పడిచోళ్ళైనా చూడగలరు, చిన్న బాలురైనా చూడగలరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. ఒక్కొడికి ఎవరికైనా గొడవ వస్తే ఎంత సంబరం వీడికి. వీడు శిశింద్రులు కాల్చేస్తుంటాడు, మధ్యలో జబ్బులేసేస్తాడు. ఎవరికైనా గొడవ వస్తే గొడవ వచ్చిందా ఇద్దరికి భలేగా ఉంటుంది. అబ్బా ఎన్నాళ్ళు ఎంత రాసుకొని తిరిగారో.
ఏండి ఇప్పుడు విడిపోయారు, వీళ్ళు ఎప్పుడు మాట్లాడుకోకూడదు, అందులో ప్రార్థన చేస్తాడు వీడు. ఏంటి ఆడికి వీడికి తంట వస్తే, ఆవిడికి ఈవిడికి తంట వస్తే ఎంత సంబరపడిపోతారు. వాళ్ళందరూ ఎవరు తెలుసా అండి? దెయ్యపు కుమారులు. ఎవరికైనా గొడవ వస్తే మధ్యకెళ్ళి సమాధానపరిచేవాడు దేవుని కుమారుడు. ఎవరికైనా గొడవ వస్తే ఇంకా ఆజ్యం పోస్తారు కొంతమంది. ఏండి నిప్పుల్లో నూనె వేస్తే ఏమవుతుంది? భార్యాభర్తల మధ్య గొడవ పెట్టేస్తారు కొంతమంది. ఏండి ఒక్కోసారి అత్తగారే గొడవ పెట్టేస్తుంది. అత్తగారు ఎవరు? దెయ్యపు కుమార్తె. ఏండి దెయ్యం ఎవరో కాదు, ఎవరినో అనుకోకండి, మన ఇంట్లోనే దెయ్యాలు ఉంటాయి. ఈ దెయ్యాలు ఏం చేస్తాయి? ఆ కోడలికి అబ్బాయికి ఏం చేస్తుంది? గొడవ పెట్టేస్తూ ఉంటుంటుంది. అంతే. వాళ్ళు విడిపోయి మాట్లాడుకోకుండా ఉంటే వీడికి ఎంత సంబరమో. ఏండి నాటుకోడి మాంసం వండుకొని గాలి తిన్నంత సంబరపడిపోతూ ఉంటుంటే ఏంటి ఏం సంబరం అది? అదే దురాత్మలకు ఉండే ఆనందం. ఐక్యతను చెదరగొట్టే ఆనందము సాతాను అనుభవిస్తాడు. దేవుడు ఎప్పుడు సమాధానకర్త. దేవునికి స్తోత్రం చెల్లిందా. అలాంటి గొడవ పెట్టుకున్న వాళ్ళ కోసం కనీసం ప్రార్థన చేయరు. మంచి మాట ఒకటి నీ దగ్గర ఇలాగంటారు, వాళ్ళ దగ్గర ఇలాగంటారు, ఇంకా ఏమైపోతుంది? గొడవలు. దేవుడు అంటున్నాడు, సమాధానపరిచేవారు ధన్యులు, వారు దేవుని కుమారులు. నీతి నిమిత్తము హింసించబడవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఏంటి నీతి అనగా ఏమిటి అని మనం అర్థం చేసుకుంటే, దేవుణ్ణి నమ్మటమే మన నీతి. ఒక నీతి నమ్ముట వల్ల నీతి అయితే, నమ్మే వానిలో ఏముండాలంటే క్రియలు ఉండాలి. క్రియలు కలిగిన వాడు దేవుని నిమిత్తము హింసలు వచ్చినా పడగలడు. ఎవరు పడగలరు? ఉట్టి నమ్మిన క్రైస్తవులు ఏమీ పడలేరు. క్రియల మూలముగా ప్రతి కార్యాన్ని దేవుని వాక్య ప్రకారం జరిపించే విశ్వాసి రేపు ప్రొద్దుట హింసలు వచ్చినా వాడేమవగలడు? నిలబడగలడు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. బైబిల్లో ఉన్న ధన్యతలకు వారసులు ఎవరు? చెప్పండి, మనమే. దేవునికి స్తోత్రం చెల్లిందాం. ఈ ధన్యతలన్నీ మనవా కాదా అండి? ఇంకా కొన్ని ధన్యతలు ఇంకా మనవి కాలేదేమో. వాగ్దానాన్ని మనం ఏం చేసుకోవాలా? స్వతంత్రించుకోవాలి, అందుకోవాలి. పరిశీలన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఈ వాక్యాన్ని విన్న నీ ప్రజలందరి మీద నీ ఆశీర్వాదములు ఉంచండి ప్రభువా. నీ బలమైన హస్తము బిడ్డలకు తోడుగా ఉంచండి. వారి కుటుంబాలను దీవించండి. వ్యాధి బాధలతో రోగాలతో బాధపడుతున్న వారిని ముట్టి స్వస్థపరచండి. ఇరుకులతో, ఇబ్బందులతో, సమస్యలతో, బంధకాలతో ఇదో ఉంటున్న బిడ్డలను ప్రభువా, బంధకాలన్నిటి నుంచి విడుదల దయచేసి, నీ శాంతి, సమాధానము, నెమ్మదిని దయచేసి ప్రభువా, నీ కృప ప్రతి ఒక్కరి మీద ఉంచమని, ఇదో నీ ధన్యులుగా ప్రభువా బిడ్డలు ఎదుగుటకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు రక్షణ పుట్టినరోజు జరుపుకుంటున్న దండిప్రోలు రాజు, దండిప్రోలు కామేశ్వరి, రెడ్డి ప్రవీణ్ కుమార్, కల్లా సీతమ్మ, వీరందరినీ దేవుడు దీవించి వారి రక్షణను సంపూర్ణంగా కొనసాగించుకొని జీవితాంతం దేవునిలో నమ్మకంగా ఉండుదురుగాక. హ్యాపీ బర్త్డే టు యూ. కొండపై ఏలియా ప్రార్థించి అగ్నికై, ప్రార్థించి అగ్నికై. కర్మేలు కొండపై ఏలియా ప్రార్థించి అగ్నికై, ప్రార్థించి అగ్నికై. యెహోవాగ్ని దిగి వచ్చి దహించెనే బలి పశువును, హల్లెలూయా. యెహోవాయే దేవుడని స్తుతించిరి ప్రజలందరూ, హల్లెలూయా. యెహోవాగ్ని దిగి వచ్చి దహించెనే బలి పశువును, హల్లెలూయా. యెహోవాయే దేవుడని స్తుతించిరి ప్రజలందరూ.